న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రపంచానికి తెలిసేలా ఏపీ బ్రాండ్, కాగ్నిజెంట్ నుంచి త్వరలో శుభవార్త, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, వీసీల నియామకం ఎవరి చేతుల్లోకి, రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష, పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేత, 27న సనాతన్ బోర్డు ప్రకటిస్తాం, అల్జీమర్స్ ను దూరం పెట్టే ఏరోబిక్ వ్యాయామాలు, స్త్రీలలో గుండె జబ్బులు తక్కువగా ఉండడానికి కారణాలు ఇవే. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రపంచానికి తెలిసేలా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అందుకు అనువైన పరిస్థితులను వివరించారు. 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. దావోస్లో ఈ 4 రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం తీసుకువచ్చిన పాలసీల గురించి వివరించారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సహకారాల గురించి వివరించారు. ఇక్కడి అనుకూల పరిస్థితులను స్వయంగా వచ్చి పరిశీలించాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం ఆయన మాట్లాడుతూ, తీవ్ర నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం 11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. ప్రైవేటీకరణ నుంచి ఉక్కు కర్మాగారాన్ని మినహాయించి ఆంధ్రుల మనోభావాలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చింది. ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజీ ఇదే. కార్మికులకు అక్టోబర్లో కొంత, నవంబర్, డిసెంబర్ నెలలకు ఉన్న 230 కోట్ల బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం. 30,000 కోట్ల అప్పు ఉన్న ఉక్కు కర్మాగారానికి ఇప్పటి వరకు 13,090 కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చింది. గత ప్రభుత్వం రాయ్బరేలీలో 2,100 కోట్ల అనవసర పెట్టుబడులు పెట్టడంతోనే విశాఖ ఉక్కుకు నష్టాలు వచ్చాయి. మరో భారీ ప్యాకేజీ కూడా భవిష్యత్తులో ఇస్తామని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారని తెలిపారు. విశాఖ ఉక్కును విలీనం చేసుకోవడానికి సెయిల్ అంగీకరించింది అనేది అవాస్తవమని, విలీనం విషయంలో వారు ఎప్పుడూ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. కాగ్నిజెంట్ నుంచి త్వరలో శుభవార్త. పెట్టుబడులు సాధించి యువతకు ఉపాధి కల్పించడానికై లక్ష్యంతో దావోస్లో పర్యటిస్తున్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విరామం లేకుండా పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు, సీఈఓలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త రాబోతుందని లోకేష్ వివరించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో మంత్రి భేటీ అయి ఏపీని ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగంలో డీప్ టెక్ హబ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో 22 లక్షల చదరపు అడుగుల కోవర్కింగ్ స్థలం అందుబాటులో ఉంది. కాగ్నిజెంట్ వృద్ధి వ్యూహాలు, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో
కార్యకలాపాలు ప్రారంభించండి అని కోరారు. రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తీర్పు వెలువడిన నాటి నుంచి 3 నెలల్లో ఫిర్యాదుదారునికి 3,72,219 రూపాయల పరిహారం చెల్లించాలని ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. హార్డ్ డిస్కులను సరఫరా చేసే సంస్థకు చెందిన వ్యక్తి 2018లో రామ్ గోపాల్ వర్మకు చెందిన కంపెనీపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. 2022 ఏప్రిల్లో 5,000 నగదు పూచీకత్తుతో కోర్టు వర్మకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ అనంతరం ఈ నెల 21న రామ్ గోపాల్ వర్మకు శిక్ష విధిస్తూ అంధేరి మెజిస్ట్రేట్ వైపీ పూజారి తీర్పునిచ్చారు. శిక్ష అమలుకు గాను వర్మపై బెయిల్కు వీలులేని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తీర్పు వెలువరించిన రోజు రామ్ గోపాల్ వర్మ కోర్టుకు హాజరు కాలేదు. పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేత. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కార్యనిర్వాహక ఆదేశాన్ని సియాటెల్లోని ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టు కేసుల జన్మతః పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయి, ఓరెగాన్ రాష్ట్రాలు వినిపించిన వాదనల ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాప్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. పౌరసత్వ రద్దు ఆదేశాలను వ్యతిరేకిస్తూ డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలను వేశాయి. అందులో ఒక దానిలో ఫెడరల్ జడ్జి గురువారం ఈ తీర్పు వివరించారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం అన్నారు. 14 రోజుల పాటు అధ్యక్షుడి ఆదేశాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వీసీల నియామకం ఎవరి చేతుల్లోకి? వర్సిటీల్లో ఉపకులపతుల నియామకం, అధ్యాపకుల అర్హతలకు సంబంధించి విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ విడుదల చేసిన కొత్త నిబంధనల ముసాయిదాపై విద్యావేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యం లేకుండా పోతోందని వాపోతోంది. వర్సిటీలు, కళాశాలల్లో అధ్యాపకులు, అకాడమిక్ సిబ్బంది నియామకం, పదోన్నతులకు కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు చర్యల పేరుతో యూజీసీ ఇటీవల ముసాయిదా విడుదల చేసింది. అందులో వీసీలు, అధ్యాపకుల నియామకాలు, పదోన్నతుల నిబంధనలు వెల్లడించి సూచనలు ఆహ్వానించింది. ముసాయిదా అమల్లోకి వస్తే వీసీల నియామకంలో ఛాన్సలర్ ప్రాధాన్యం పెరిగి రాష్ట్ర ప్రభుత్వ పాత్ర నామమాత్రంగా మారుతుంది. 27న సనాతన బోర్డు ప్రకటిస్తాం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాలు పంచుకుంటున్న వివిధ అఖాడాలు ఈ నెల 27న సనాతన బోర్డు రాజ్యాంగ ముసాయిదా విడుదల చేయనున్నట్లుగా గురువారం ప్రకటించాయి. సనాతన ధర్మాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు తీసుకురావడమే దీని ఉద్దేశమని వెల్లడించాయి. మేళాలోని నిరంజని అఖాడాలో పలువురు సాధువులు సమావేశమై మీడియాతో మాట్లాడారు. సనాతన బోర్డు విధి విధానాలను ప్రముఖ ఆధ్యాత్మిక వక్త దేవకీనందన్ ఠాకూర్ వివరించారు. మహాకుంభమేళాలో సెక్టార్ 17లో నిర్వహించనున్న ధర్మసభను మత స్వేచ్ఛా దినోత్సవంగా జరుపుకుంటామని, సనాతన బోర్డు రాజ్యాంగ ముసాయిదాను అదే రోజు ప్రకటిస్తామని అన్నారు. ఈ ముసాయిదా తుది మెరుగుల్లో ఉందని ఆధ్యాత్మిక నాయకులందరి సమక్షంలో వెల్లడిస్తామని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపురి తెలిపారు. మన ధర్మానికి స్వేచ్ఛ లేదు, ఆలయాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది, సాంప్రదాయాల గురుకులాలు మూతపడ్డాయి, గోమాతలు వీధుల్లో తిరుగుతున్నాయి. మా ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లాలంటే సనాతన బోర్డు అవసరమని పేర్కొన్నారు. అల్జీమర్స్ను దూరం పెట్టే ఏరోబిక్ వ్యాయామాలు. శ్రమ అనుకోకుండా నిత్యం కాసింత ఒళ్ళు ఉంచితే భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా రక్షణ పొందవచ్చునని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఈ వ్యాధితో ముడిపడ్డ సూచికలను తగ్గించడంలో ఏరోబిక్ వ్యాయామాలు బాగా ఉపకరిస్తున్నాయని చెప్పింది.
అల్జీమర్స్పై పోరులో ఇది కొత్త ఆశలను చిగురింపచేసింది. అల్జీమర్స్ అనేది నాడీ క్షీణత రుగ్మత. దీని బాధితులు క్రమంగా జ్ఞాపక శక్తిని, ఆలోచన అభ్యసన సామర్థ్యాన్ని, నిర్వహణ నైపుణ్యాలను కోల్పోతారు. దీనికి చికిత్స లేదు. కొన్ని రకాల మందులతో వ్యాధి లక్షణాలను అదుపులో పెట్టవచ్చు. శారీరక వ్యాయామాలు విషయగ్రహణ సామర్థ్యంలో క్షీణతను తగ్గిస్తాయని ఇప్పటికే వెల్లడైంది. అయితే కణ స్థాయిలో ఈ రక్షణాత్మక ప్రభావానికి దోహదపడుతున్న అంశాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. దీనికై నిర్వహించిన పరిశోధనలో అల్జీమర్స్ నివారణ వ్యూహాలలో ఏరోబిక్ వ్యాయామాలు ముఖ్య పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోందని తేలింది. పరిశోధనలో భాగంగా ఎలుకల్లో అల్జీమర్స్కు సంబంధించిన సూచికలపై ఏరోబిక్ వ్యాయామాల ప్రభావాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రధానంగా మెదడులోని హిప్పోకాంపస్పై దృష్టి సారించారు. జ్ఞాపక శక్తి, అభ్యసనం వంటి అంశాలతో ఈ భాగానికి సంబంధం ఉంది. స్త్రీలలో గుండె జబ్బులు తక్కువగా ఉండడానికి కారణాలు ఇవే. కండరాల్లో నిల్వ ఉన్న కొవ్వుతో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచి BMIతో సంబంధం లేకుండా ఇది పనిచేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కండరాల్లో కొవ్వు 1% పెరిగితే గుండెలోని సూక్ష్మ రక్తనాళాల్లో లోపం తలెత్తే అవకాశం 2% పెరుగుతుందట. అలాగే తీవ్రస్థాయి గుండె జబ్బు ముప్పు 7% పెరుగుతుందట. ఈ నేపథ్యంలో గుండె జబ్బు ముప్పును నిర్దిష్టంగా అంచనా వేయడానికి BMI, నడుం చుట్టుకొలత వంటివి సరిపోవని ఈ పరిశోధన స్పష్టం చేసింది. నేడు గుండె జబ్బుకు కారణమవుతున్న అంశాలలో ఊబకాయం ఒకటి. అయితే ఊబకాయాన్ని నిర్వచించడానికి ఉపయోగిస్తున్న కొలమానమైన BMI లోపభూయిష్టంగా ఉంది. గుండె జబ్బు ముప్పును అంచనా వేయడానికి ఇది సరైన సూచిక కాదు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది సరైనది కాదు. ఎందుకంటే ఈ BMIలో హానికరం కాని అనేక రకాల కొవ్వులు ఉంటాయి. చర్మం క్రింద నిల్వ ఉండే సబ్కుటేనియన్ కొవ్వుతో పోలిస్తే కండరాల్లో నిల్వ ఉండే కొవ్వుతో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందని, గ్లూకోజ్ జీవక్రియ మారిపోతుందని తెలిపారు. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు తలెత్తవచ్చునని పేర్కొన్నారు. వీటి వల్ల రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఐటీకి ఐకానిక్ భవనం విశాఖలో సిద్ధంగా 11 అంతస్తులు. కూటమి అధికారం చేపట్టాక విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. గూగుల్, ఇతర ప్రసిద్ధ సంస్థలు వాటి కేంద్రాల నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటికై విశాఖలో 11 అంతస్తుల భవనం సిద్ధమైంది. గణతంత్ర రాజసం ఏటికొప్పాక సోయగం. గణతంత్ర దినోత్సవ సన్నాహక పరేడ్లో గురువారం ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ శకటం వీక్షకులను ఆకట్టుకుంది. ఏటికొప్పాక బొమ్మలతో ముస్తాబైన శకటం దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవాన్ని చాటింది. స్వైటెక్కు కీస్ చెక్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఊహించని ఫలితం. టైటిల్కు బలమైన ఫేవరెట్ రెండో సీడ్ ఇగా స్వైటెక్ ఓడిపోయింది. అనూహ్యంగా విజృంభించిన మాడిసన్ కీస్ స్వైటెక్పై నెగ్గి ఫైనల్కు దూసుకువెళ్ళింది. మెరిసిన త్రిషా, షబ్నం. మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్లో భారత జోరు కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయంతో జట్టు సూపర్ 6కు దూసుకువెళ్ళింది. గురువారం గ్రూప్ ఏ పోర్లో భారత్ 60 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. లక్ష్యసేన్, సాత్విక్ జోడీ నిష్క్రమణ. ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత క్రీడాకారుల వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ షట్లర్ PV సింధు నిష్క్రమించగా అగ్రశ్రేణి ఆటగాళ్లు లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కూడా ఇంటి ముఖం పట్టారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరుగు కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.